మహావాక్య రత్నావళి పేజ్ నంబర్ 64. మృగతృష్ణా జలం పీత్వా తృప్తచ్ఛేదస్విదం జగత్ గంధర్వనగరే సత్యే జగత్ భవతి సర్వదా. వేసవి కాలమందు చవటి భూములందు మరుమరీచికలు అనగా ఎండమావులు అగుపడినప్పుడు చాలా దాహం కలవారు వాటిని చూచినప్పుడు జల ప్రవాహము గల నది వలె అగుపడు. మృగతృష్ణ అంటే ఆ ఎండమావుల్లో నీళ్లు, ఆ ఎండమావుల్లో నీళ్లు దప్పి తీర్చేదైతే నిజంగా నీళ్లు ఉంది, ఎండమావుల్లో నీళ్లు దప్పిక తీర్చేదైతే ఈ ప్రపంచం ఉండడం సత్యం. అంటే అది దప్పిక తీర్చేది కాదు, ఈ ప్రపంచం సత్యము కాదు అని చెప్పుకొని వస్తారు. ఇవన్నీ చెప్పేది ఇంకా అంతే అంతే ఉపమానాలన్నీ. దగ్గరకు పోగా ఏమీ లేదు, అట్టి దాహము గలవాడు ఆ నదిలో జలముల పానము చేసి తృప్తుడు కావడము నిజమైతే ఈ జగత్తును అట్టి నిజమే. ఆ జగత్తు కూడా ఉండడము ఆ మృగతృష్ణ నీళ్లు తాగి దప్పిక తీర్చుకుని దానికి ప్రయత్నించిన వాడి దప్పిక తీరేటుంటే అటువంటిది ఉంటే ఈ జగత్తు సత్యము. అది లేదు కదా, వాస్తవం కాదు కదా, కాబట్టి ఈ జగత్తు కూడా వాస్తవం కాదు అని చెప్తారు. ఆకాశమందు గంధర్వ నగరం ఉన్నదని చెప్తారు. ఈ మాట నిజమైతే జగత్తును నిజము. ఆకాశంలో మేఘపంక్తి అంతా, మేఘాలంతా రకరకాలుగా ఎండవాదిరి వాటిని మాదిరి అంతా కనిపిస్తాయి కదా, అదంతా ఒక గంధర్వ నగరము అని పేరు పెట్టారు. అటువంటిది సత్యమే అయితే ఈ ప్రపంచం కూడా ఉండడం సత్యము. ఈ రెండును నిజములు కావు. అవి రెండు నిజములు కావు కాబట్టి ప్రపంచం కూడా ఆ విధంగానే అసత్యమైనటువంటిది అంటారు. అటులనే జగత్తును అసత్యము. విచారించని వానికి నిజము, విచారించిన వానికి బ్రహ్మ సత్యముగా జగత్తు మిథ్యయగుచు అవు. ఎవడు విచారించలేదో, ఆ పరమాత్మని గురించి ఆలోచించలేదో వాడికి ఈ ప్రపంచమంతా సత్యంగా కనిపిస్తుంది. పరమాత్మని గురించి ఆలోచించేవాడికి బ్రహ్మ సత్యం కానీ జగత్తంతా మిథ్య కదా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతకాలానికి లేకుండా పోతుంది, వీడైనా పోతాడు, అదైనా పోతుంది. కాబట్టి జగత్తు మిథ్య, వాస్తవమైంది కాదు అని చెప్తున్నాడు. గగనే నీలిమా సత్వే జగత్ సత్యం భవిష్యతి. ఆకాశమందు నలుపు రంగు అనే వస్తువు ఉన్న ఎడల అప్పుడు జగత్తు నిజమైనది కాగలదు. ఈ రెండును అసత్యమే. ఆకాశంలో నీలం రంగు ఉంది అని కనిపిస్తుంది, దూరంగా పోయే కొద్దీ నీలంగా కనిపిస్తుంది. ఆ నీలి రంగు సత్యమైతే ఏమి జగత్తు కూడా సత్యము. అంటే ఆ నీలి రంగు అసత్యమే, జగత్తు కూడా అసత్యమే. ఏమా మాసా పూర్వం ఋతో మర్త్యో హ్యాగతేశ్చ జగత్ తద్భవేత్. నెల రోజుల క్రిందట ఒక మనిషి మృతి నొందినాడు, వానిని దహనం చేసినాడు. అట్టి వారితో ఆ మనిషి బ్రతికి వచ్చినాడని మరి ఒకరు చెప్పగా ఆ మాట విని నిజమని నమ్మినప్పుడు చచ్చినవాడు తిరిగి రావడం నిజమైతే ఈ జగత్తును నిజమని నమ్మవచ్చు. దానికి చెప్పడం ఇదే. అటువంటిది ఏది సత్యం కాదు. అందరూ ఏదేదో అనుకుంటుంటారు రకరకాలుగా, ఏ మాట సత్యం కాదు. ఆ విధంగానే ఈ జగత్తు కూడా సత్యమైనది కాదు, ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ జగత్తు సత్యమైనది కాదు అని చెప్తున్నారు. గోస్తనాదుద్భవం క్షీరం పునరారోపణే జగత్. గోస్తనం నుంచి పాలు తీసిన తర్వాత
మళ్ళా పొద్దులోకి ఎక్కించడము అనేది ఎక్కడన్నా సాధ్యమవుతుందా? అటువంటిది ఉండదు కదా. అట్లనే ఈ జగత్తు కూడా వాస్తవమైంది కాదు అని చెప్తున్నారు. గోస్తనం నుంచి కలశంలోనికి పితికిన పాలు తిరిగి ఆ గోస్తనమందు ఉంచగలుగుట ఎంత నిజమో జగత్తు ఉండడము అంత నిజము. కాబట్టి అది ఎంత నిజం కాదో, వాస్తవం కాదో, ఇది కూడా జగత్తు కూడా వాస్తవమైంది కాదు అంటారు. జ్వాలాగ్ని మండలి పద్మవృద్ధిశ్చ జగదస్తిత్వం. జ్వాలలతో మండుచున్న అగ్నికుండమందు పద్మములు పెరుగుచున్నవని ఒకరు చెప్పగా విచారించిన వాడు ఆ మాటను నమ్మును. ఈ మాట నిజమైతే ఈ జగత్తు ఉన్నదంట నిజమము. రెండు నిజము. అగ్నిలో పద్మాలు ఎట్లా ఊడుతాయి? అది చెట్టు భూమి ఉంటే భూమిలో పెరగవాల, ఆ పెరిగిన చెట్టులో పద్మాలు పుట్టవాలి. ఇది ఎంత అసత్యమో! ఈ పరమాత్మ స్వరూపమైన పరమాత్మ ఉండేది వాస్తవము. ఈ ప్రపంచమంతా కూడా అసత్యమైనటువంటిది, వాస్తవమైనది కాదు అంటారు. సతత్పర్యో ఉపదేశవాక్యాన్ని సయేషోనిమై తదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఈ వాక్యము చాందోగ్యోపనిషత్తులోని. ఆత్మతత్వమును ఒక మహర్షి తన కుమారుడకు శ్వేతకేతువను మహర్షికి ఉపదేశించుచున్నారు. వేదశాస్త్రములందు ప్రసిద్ధమైన ఆ బ్రహ్మ వస్తువు ఈ అనుస్వరూపమైనది. అనుస్వరూపమే జ్ఞానస్వరూపమైన ఆ బ్రహ్మ వస్తువు అనుస్వరూపం అంటే కంటికి అనిపించినంతటి సూక్ష్మమైనటువంటిది. అటువంటిది బ్రహ్మతత్వము సర్వవ్యాపకంగా ఉండి ఎవరికి కంటికి అనిపిస్తుంది అంటే ఎవరికి కంటికి అనిపించేటటువంటిది కాదు. ఎందుకు కాదు అంటే అది అంత సూక్ష్మమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. కాబట్టి బ్రహ్మతత్వము అది ఎవరికి కళ్ళకు అగుపించేటువంటిది కాదు అని. అతి సూక్ష్మము అయినందున నేత్రములకు అగుపడని అణువులో కూడా ఉన్నందున అన్నింటికన్నా చిన్నది. మనకు కంటికి రూపించినటువంటి చిన్న అణువులు ఉంటాయి. అణువుల్లో కూడా పరమాత్మ వ్యాపించి ఉంది. కాబట్టి అంత చిన్నది, చిన్న దాంట్లో అంత చిన్నది ఉండే అఖండంలో అంత పెద్దది. ఆ విధంగా ఈ బ్రహ్మస్వరూపము అనోరణీయాన్మహతో మహంతం అనే అణువుల్లో చిన్న అణువుగా ఉంటుంది, మహత్తులో మహత్తుగా ఉంటుంది. అటువంటిది బ్రహ్మతత్వము అని చెప్పొస్తాం. ఈ అగుపడే ప్రపంచమంతయు దానిలో ఉన్నది. ఈ కనపడే ప్రపంచమంతా ఎక్కడ ఉంది అంటే ఆ జ్ఞానస్వరూపమైన బ్రహ్మంలోనే ఉంది. ఇప్పుడు మన శరీరం ఉంది అంటే ఎక్కడ ఉంది? దీంట్లో ఏ జ్ఞానం ప్రకాశిస్తుంటుందో ఎంతకాలమో అంతకాలం ఈ శరీరం నిలిచి ఉంది. అట్లనే సమస్త శరీరాలు నిలబడి ఉండి కనిపిస్తూ వ్యవహారం జరుపుతూ ఉన్నాయి అంటే అంతటా పరమాత్మ ఉండే సమస్తాన్ని జరుపుతుంది. కానీ పరమాత్మ ఎవరికైనా కంటికి అగుపిస్తుందా అంటే కంటికి అగుపించేది కాదు. కానీ ఆ పరమాత్మ వల్లనే ఈ జగత్ అంతా కూడా నడుస్తుంది. ఏది ఎట్లా నడవాలనో, జగత్ ఎట్లా వ్యవహరించవాలనో ఆ విధంగా ఈ ప్రపంచమంతా నడుస్తుంది అంటే అంత పరమాత్మ వల్ల నడుస్తుంది. కనుక అన్నింటికన్నా గొప్పది. ఇందువల్ల ప్రపంచమందు గల ఒక వస్తువు యొక్క లోపలను పైని బ్రహ్మమే వ్యాపించి ఉన్నదని గ్రహించు. ఆ ప్రపంచ
ప్రపంచంలో ఏ వస్తువు ఉన్నా వస్తువుకు లోపల బ్రహ్మమే ఉంది, వెలుపల బ్రహ్మమే ఉంది. కాబట్టి బ్రహ్మము సర్వవ్యాపకంగా అఖండంగా సర్వవ్యాపకంగా ఉంది, బ్రహ్మస్వరూపము అంటారు. అది నాశము లేనిది, అది ఎప్పటికీ ఉండేటువంటిది. శరీరాలు దాంట్లోకి వస్తాయి, వచ్చినప్పుడంతా అది వాడుకుంటున్నాడు, ఆ శరీరాలు మళ్ళా విడిచిపోతూ ఉంటాయి. అంతేగాని అది పోయేది వచ్చేది కాదు. ఇప్పుడు మనము ఈ ఆకాశంలో సర్వవ్యాపకంగా ఒక గాలి వ్యాపించి ఉంది. ఆ గాలిని పుట్టిన బిడ్డల్లా వాడు పీల్చుకుంటాడు, విడుస్తాడు. వాడు ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం పీల్చుకుంటుంటాడు, విడుస్తూ ఉంటాడు ఆ గాలిని. ఆ గాలిని అందరూ పీలుస్తూ ఉంటారు, అందరూ విడుస్తూ ఉంటారు. కానీ కొంతకాలానికి ఈ శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆ గాలి పోయిందే అంటే గాలి పోయేది కాదు. అది సర్వవ్యాపకంగా అంతటా ప్రకాశిస్తూ ఉంది. ఆ గాలిలోకి సమస్త శరీరాలు వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు అన్నీ అందరూ పీల్చుకొని దాన్ని అనుభవిస్తూ ఉన్నారు, పోయినప్పుడు విడిచిపెట్టిపోతున్నారు. అంతేగాని అది పోయేది వచ్చేది కాదు. ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ కూడా అలాంటిదే. ఈ గాలి ఎట్లా ఎవడు విడిచిపెట్టిపోతున్నాడే కానీ ఎత్తుకోబోయేవాడు లేడో, ఆ విధంగానే ఈ జ్ఞాన స్వరూపాన్ని కూడా సర్వవ్యాపకంగా చిదాకాశంగా ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపాన్ని కూడా అందరూ ఈ శరీరాలు తీసుకొని జ్ఞాన స్వరూపంలోకి వస్తే ఆ జ్ఞానం అందరిలోకి వస్తుంది, అందరూ వాడుకుంటున్నారు. పోయేటప్పుడు అందరూ విడిచిపెట్టిపోతున్నారే కానీ ఎవరు జ్ఞానాన్ని ఎత్తుకుపోయేవాడు లేదు. ఆ విధంగా ఈ జ్ఞానం కూడా అఖండంగా సర్వవ్యాపకంగా ఉంది, ఎప్పటికీ ఉండేటువంటి జ్ఞాన స్వరూపంగా ప్రకాశిస్తుంది ఈ పరమాత్మ అని. ఇందువల్ల ప్రపంచమందు గల ఒక వస్తువు యొక్క లోపలను పైని బ్రహ్మయే వ్యాపించి ఉన్నదని గ్రహించుము. అది నాశము లేనిది, అదే సకల భూతములందును ఉండి నేను నాది అని అభిమానము కలిగిన సాక్షిగాను పరమాత్మగాను ఉన్నది. ఆ విధంగా సర్వభూతాల్లో లోపల బయట అంతటా వ్యాపించి ఉంది పరమాత్మ. ఆ పరమాత్మే దేహాల్లో నేను అంటూ నాది అంటూ వ్యవహారం చేస్తుంది. దేహాల్లో ఉన్నంతసేపు దేహం విడిచిపోయినప్పుడు ఆ జ్ఞానం పోతుంది. అంటే జ్ఞానం సర్వవ్యాపకంగా ఉంటుంది, దేహం పోతుంది. ఆ విధంగా వస్తున్నప్పుడంతా వాడుకుంటున్నాడు, పోయేటప్పుడు వదిలేసిపోతున్నాడు. అంతేగాని ఎప్పుడు ఎత్తుకొని పోయేది కాదు ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అని. ఆ సాక్షినే నీవై ఉన్నావు. అటువంటి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉంది. ఆ పరమాత్మే నీలో సాక్షి స్వరూపంగా ఉంది. నీలో సర్వాన్ని తెలుసుకుంటున్న జ్ఞానం ఉందే. నీ మనస్సును తెలుసుకుంటుంది, బుద్ధిని తెలుసుకుంటుంది, ఇంద్రియాలని తెలుసుకుంటుంది, నీవు ఏ పని చేసినా తెలుసుకుంటుంది. అట్లా సర్వాన్ని తెలుసుకుంటుండే సాక్షి అందరిలో ఉంది. ఆ సాక్షిగా ప్రకాశిస్తుంది ఆ పరమాత్మ స్వరూపము. సర్వవ్యాపకంగా బయటంతటా ఉంది, మనుషుల్లో అంతటా ఉంది, జ్ఞానమాత్రంగా ఉండి ప్రకాశిస్తూ ఉంది ఆ పరమాత్మ స్వరూపము, ఆ బ్రహ్మస్వరూపము అంట. ఈ శరీర జీవాదులు నీవు కావు. ఇవి అన్నీ మాయ చేత కల్పించబడినవని గ్రహించు. ఈ శరీరము జీవుడు ఎన్ని శరీరాలు ఎత్తుతాడో, ఎన్ని శరీరాల్లో నుంచి అలా దాటిపోతుంటాడో, ఆ విధంగా ఈ శరీరము ఈ జీవుడు శాశ్వతమైనటువంటిది కాదు. నీవు ఎవరు అంటే శాశ్వతంగా ఉండేటువంటి ఆ తెలుసుకునే జ్ఞాన స్వరూపమైన బ్రహ్మముందే, అది ఎప్పటికీ పోకుండా ఉంది. అటువంటి జ్ఞానము నీ స్వరూపము, అది నీవై ఉన్నావు. ఇది శరీరం ఉంటే ఉంటూ ఉంటుంది, లేకుంటే పోతూ ఉంటుంది. ఇది వాస్తవమైంది కాదు అంట. అభయం వై జనక ప్రాప్తోసి. యాజ్ఞవల్క్య మహర్షి
జనక చక్రవర్తికి ఉపదేశించుచుండెను. పోయి జనక మహారాజా, ప్రపంచమందు తనకన్నా రెండవ వస్తువు ఉన్నప్పుడు తనకు దానివల్ల భయం కలుగుచున్నది. జనకుడికి చెప్తున్నాడు యాజ్ఞవల్కుడు. అంటే భయం ఎట్లా ఏర్పడుతుంది అంటే, తనకంటే ఇతరమైన ఇంకొక వస్తువు ఎక్కడన్నా కనిపిస్తే ఏమో ఇది నన్నేం చేస్తుందో అని భయపడతాడు. అంతా తనే అయినప్పుడు, సర్వము బ్రహ్మస్వరూపమై అంతా పరమాత్మ స్వరూపమైనప్పుడు ఇంకా వాడికి భయం ఎక్కడొస్తుంది? భయం ఉండదు. అట్లా లేకుండా తనకంటే వేరొక వస్తువు ఉందని ఎవడెవడు భావిస్తూ ఉంటాడో వానికంతా భయం కలుగుతుంది అంటాడు. పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నది. అందువల్ల నీవు, ప్రపంచము అంతా ఒకే వస్తువు కనుక దీని అందున్న సాక్షియే అంతటను ఉన్నదని తెలుసుకుంది. పరమాత్మ అనేవాడు వచ్చేవాడు పోయేవాడు కాదు, అంతటా ఉండేటువంటి వాడు. అంతటా ఉండే పరమాత్మలోకి మన శరీరం వచ్చింది. మన శరీరం వచ్చేవాడిగా మన శరీరంలో కూడా పరమాత్మ నిండిపోయి ఉంది. కాబట్టి ఈ పరమాత్మ ఎప్పటికీ ఉంటుంది. ఈ శరీరము ఆ జ్ఞానాన్ని విడుస్తుంది, శరీరం పోతూ ఉంటుంది, కానీ పరమాత్మ మాత్రము ఎప్పటికీ ఉంటుంది. అటువంటి శాశ్వతమైన పరమాత్మ స్వరూపుడివి. అది ఎప్పటికీ ఉండి ఏ జ్ఞాన స్వరూపం ఉందో, పరమాత్మ ఉందో, అది నీ స్వరూపము. ఆ విధంగా ఉండేటువంటివి నీవే పరమాత్మ స్వరూపుడివి. అది నేనని తెలుసుకో. ఈ వస్తువు పోతూ ఉండే ఈ శరీరం నేనని భావించవాకు అని. అందువల్ల నీకన్నా రెండో వస్తువే లేనందున దేని వల్లను భయం లేదు. అంతటా ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మే సర్వవ్యాపకంగా నిండిపోయింది కాబట్టి జ్ఞాన స్వరూపమై, ఆ పరమాత్మ నా స్వరూపమే కాబట్టి నాకు ఇంకా భయం ఏముంది? నేనే సర్వవ్యాపకంగా నిండిపోయి ఉన్నాను కాబట్టి నన్ను చూసి నేను భయపడతానా? నేనంటే ఇతరాన్ని చూస్తే భయపడతాను, కానీ నా స్వరూపాన్ని చూసి నేను భయపడడం లేదు కదా. నేను అంతటా ఉన్నాను, ఎప్పటికీ ఉన్నాను. అటువంటిది జ్ఞానస్వరూపమైన నా స్వరూపము అనుకునేవాడు ఇతరాన్ని చూసేవాడు భయపడడు అని. నీవు బ్రహ్మము అయినావు కనుక ఆ భయమును పొందిన వాడవైనావు. అభయమును పొందిన వాడవైనావు. నీవు బ్రహ్మస్వరూపమైనావు కాబట్టి, జ్ఞానస్వరూపుడివి కాబట్టి నీకు భయం లేదు. ఇంకా అంతటా ఉన్న బ్రహ్మం నేను, అంతటా ఉన్న పరమాత్మ నేను అని పరమాత్మ స్వరూపుడిగా ఉన్నావు కాబట్టి నీకు భయం లేదు. అభయస్వరూపుడివి నీవు, ఎప్పుడు పరమాత్మ స్వరూపుడివి అంటారు. ఈ ఉపదేశం వల్ల దానిని నమ్మినవాడు ముక్తుడైనాడు. ఆ విధంగా శాస్త్రం చెప్తుంటే అటువంటి బ్రహ్మస్వరూపం నేను, ఆ పుట్టేవాణ్ణి కాదు, వచ్చేవాణ్ణి కాదు, పోయేవాణ్ణి కాదు. ఈ దేహం నాలోకి వస్తుంది. జ్ఞానస్వరూపమైన అఖండమైన పరమాత్మ అయిన నా స్వరూపంలోకి ఈ దేహం వచ్చింది. కొంతకాలం ఉంటుంది, కొంతకాలానికి దేహం పోతుంది. నేను ఎక్కడ పోయేవాడిని కాదు, వచ్చేవాడిని కాదు. నేను అంతటా ఎప్పటికీ ఉండేటువంటి శాశ్వతమైన బ్రహ్మస్వరూపుడను నేను అని ఎవడైతే ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడికి ఇంకా భయం అనేది లేదు. వాడు అభయస్వరూపుడై ఉంటాడు అంటాడు. బ్రహ్మచర్యమహింసాంచ పరిగ్రహంచ సత్యం చాయత్నే నహే రక్షతు హే రక్షతు హే రక్షత ఇతి. ఓ యతివర్య, బ్రహ్మత్వము పొందకోరుచున్న నీవు బ్రహ్మచర్యమును, ఏ ప్రాణినికి హింస తలచక ఉండడమును, దేనిని ఎవరి వల్లను గ్రహించకుండా ఉండడమును, అపరిగ్రహము బ్రహ్మచర్యము, ఏ ప్రాణిని హింసించకుండా ఉండడము, అబద్ధం ఆడకుండా ఉండడము, వీటిని సహజంగా రక్షించుకోను. ఈ విధంగా ఉండు, కాపాడుకో. దీన్ని ఏమి ఎవరితో అంటే నాతో అబద్ధాలాడి
ఇట్లంతా చేయకుండా సత్యమే పలుకుతుండు. అవసరం వస్తుందే ఆ మాటే మాట్లాడవాకు, అంతేగాని అబద్ధం మాత్రం చెప్పవాకు. ఆ విధంగా ఈ 6 గుణాలను నువ్వు రక్షించుకుంటూ ఉండు. ఈ విధంగా నేను ఉండవాలా. సత్యము, జ్ఞానం, ఇప్పుడు చెప్పిన 6 గుణాలు ఉన్నాయి కదా. 6 గుణాలు వాస్తవంగా ఉండేటువంటి జ్ఞానస్వరూపం యొక్క లక్షణాలు. కాబట్టి ఆ జ్ఞానస్వరూపుని నేను, ఆ పరమాత్మ నా స్వరూపము అని జ్ఞానమాత్రంగా భావించు అంటాడు.